దీని దినము ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 15 వరకు ఈ విధంగా రాయబడి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం నుంచి ఈ విధంగా రాయబడింది. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారులకు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదంలో కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనియనులా నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదలు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములకు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనేను. తను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకులను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తుంది. ఇంత పర్యంతము